తీస్తానంటే భయం, పెడతానంటే ఆశ. అవునా కాదా? మేము ఆదుకుంటాం, మమ్మల్ని నమ్ముండ్రి, మేము అండగుంటాం అని ఎవరన్నా అన్నరే అనుకో, ఆశగా ఎదురు చూస్తాం. అసోంటి మనిషి ఆఖరికి చేతులు ఎత్తేసిండే అనుకో, ఏమనిపిస్తుంది? వీడిని ఎవడు పెట్టుమన్నాడు, ఎందుకు ఆశ పుట్టించిండు అని కోపం వస్తుందా రాదా? అగో అట్లనే వచ్చింది వీళ్ళకి కూడా. నమ్మిన ఆనవోస్తే పుచ్చి బుర్రలైనట్టే అయింది. ఇగో గిడ కూసున్నోళ్ళ పరిస్థితి. వీళ్ళంతా 2008 ఏడాదిలా పంతులు నౌకరు వచ్చినా కొలువుకెక్కని 1399 మంది, అంటే 17 ఏండ్ల కింద ముచ్చట అన్నట్టు. అప్పటి సంది ఎదురు చూసి ఆశలు కొట్టేసుకున్నోళ్ళు. కానీ ఇప్పుడు సర్కార్ మీకు కొలువులు ఇస్తాం, మీకు జరిగిన అన్యాయాన్ని మేము సరి చేస్తాం, మీరంతా కోరుకున్నట్టు తప్పకుండా కొలువులు ఇస్తామని కొలుపు పెట్టి చెప్పిండ్రట. క్యాబినెట్ల నిర్ణయం కూడా తీసుకున్నారట. సర్టిఫికెట్లు సరిగున్నాయా అని కూడా చెకింగ్ చేసిండ్రట. ఇక ఆశలు పుట్టయ్యా? ఇన్ని రోజులు చేస్తున్న పనిని వదిలిపెట్టి చిన్న ప్రైవేట్ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి సర్కార్ కొలువులు వచ్చినట్టే అని సంబరపడరా? మందికి చెప్పుకొని మురిచిపోయినరా అనుకో రాదుండ్రి. కానీ 5 నెలల సంది మళ్ళా ఎదురు చూసుడే అవుతున్నదట. మళ్ళా విలువరు సర్కార్ కొలువు ఇయ్యరు, ఏంది మా ఈ పరిస్థితి అని ఏడ్చినంత కథ అవుతున్నదట. అందుకే తమ గోడెల్లబోసుకునే తానికి పత్రాలు చేత పట్టుకొని ప్రజాభవన్ వచ్చిండ్రు. 17 ఏండ్లు ఎదురు చూసింది ఒకెత్తు, ఇప్పుడు ఈ 5 ఏండ్ల ఆశగా చూసింది ఇంకో ఎత్తున్నదని కొలువు ఇయ్యలేనోడు ఆశ పుట్టించుడు ఎందుకు, మా బతుకులతో ఆడుకునుడు ఎందుకు అని ఏడుస్తున్నారట ఒక్కొక్కరు. చూడుండ్రు ఎట్లయిందో 2008 డిఎస్సి పంతుల పరిస్థితి. ఒంటె పెదవుకు నక్కాశ పడ్డట్టు చేస్తున్నారు మమ్మల. అటు ప్రైవేట్ నౌకరీ చేసుకోకుండా, ఇటు కొలువు వచ్చిందన్న సంబరం లేకుండా ఎటు గాని బతుకు చేస్తున్నారని బాధపడుతున్నారు వీళ్ళంతా. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఫార్ములా కార్లు రువ్వడిగా రైమని ఎన్ని మలుపులు తిరుగుతాయో, తెలంగాణలో ఫార్ములా ఈ కార్ల కేసు కూడా అన్ని మలుపులు తిరుగుతున్నది. ఇన్ని రోజులు కేటీఆర్ సార్ మీద కేసు అన్నారా, ఇప్పుడు ఇంకోళ్ళ మీద పోతున్నది ఆ కేసు. మరి వాళ్ళు ఎవళ్ళు ఏంటిదన్నది ఓ నజరేద్దాం పాన్రి. ఓర్ని బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ప్రత్యక్షమైండేంది? పోలీసులకు ఏదో కాగితం ఇస్తున్నాడు. ఏంటిది కావచ్చు? ఏంది సార్ పోలీస్ స్టేషన్ కు వచ్చిండ్రు? ఫార్ములా ఈ రేస్ పేరుతోని తెలంగాణకు చెడ్డ పేరు తెస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే వచ్చే పెట్టుబడులు రాకుండా పోతున్నాయి, రాష్ట్రం పతార పాడైతున్నది. అంటే తెలంగాణకు చెడ్డ పేరు తెస్తున్నట్టే కదా. కాబట్టి మన రాష్ట్రానికి చెడ్డ పేరు తెస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలే అంటున్నాడు. ఏం లేని ఎలకపోకల ఏనుగు అన్నదన్నట్టు లేనిపోని మాటలు చెప్పి కాలం గడుపుతున్నాడు. అధికారం చేతులున్నది కదా అని మందిని భయపెట్టే తానికి మసి ఊసి మారేడు కాయలు చేస్తున్నాడు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి మీద కేసు ఫైల్ చేయుండ్రి అని అంటున్నాడు. హైదరాబాద్ లో ఉన్న నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు పోయి కంప్లైంట్ ఇచ్చిండు. సార్ ఇంకేమంటున్నాడో ఇనుండ్రి. నేను గతంలో మరి రాజకీయాల్లో రాకముందు నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేసిన, నేను కూడా క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా ఎన్నో వైట్ కాలర్ నేరాలను మరి పరిశోధించిన, నేను అడిషనల్ డీజీపీగా పనిచేసిన, మరి వార్ క్రైమ్స్ ఇన్వెస్టిగేటర్ కూడా ఐక్యరాజ్య సమితిలో నేను పనిచేసిన. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారి అనాలోచిత చర్యల వల్ల ఇలా తెలంగాణ ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతూ ఉన్నది. లేని కరప్షన్ పేపర్ మీద పెట్టి అనవసరంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు, సమస్యను పక్కదో పట్టిస్తున్నాడు. ఇన్నరా, నేను పోలీస్ డిపార్ట్మెంట్ లోనే పనిచేసిన, కానీ ఇసోంటి లొట్టపీస్ కేసు ఏడ చూడలేదన్నట్టు చెప్తున్నాడు. ఆళ్ళీల మీద కాదు, ఇసోంటి ఉత్త ఉడాల్ కేసును తెలంగాణ ముందుకు తెచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మీద పెట్టాలి అంటున్నాడు. ఆలోచిస్తే ప్రవీణ్ సార్ చెప్తున్నది నిజమే అనిపిస్తున్నది. మరి చూడాలే ఈ కేసు ఆఖరికి ఎవల మెడకు చుట్టుకుంటదో.